రాజు ఇలా అంటాడు, అమ్మాయి గారు నిజంగా మీరేనా అని అంటే, అవును రైస్ పీస్ నేనే మీ అమ్మాయి గారిని అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే రాజు చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక అప్పుడే మళ్ళీ పైకి లేచి ఇలా అంటాడు ప్రేమగా చూస్తూ, నిజంగా మీరే కదా అమ్మాయి గారు అంటే, నేనే రైస్ పీస్ చెప్పినా వినిపించుకోవా నువ్వు, నేనే మీ అమ్మాయి గారిని అని అంటూ నీకోసం వచ్చాను అని అంటే, మరి ఈ గెటప్ ఇదంతా ఏంటి అమ్మాయి గారు, అసలు మీరు ఎందుకు ఇలా అయ్యారు అని రాజు అడుగుతాడు. అలా అడిగేసరికి ఒక్కసారిగా రూప ఇలా అంటుంది, అది అని అంటూ చెప్పబోతూ ఉండగా విరూపాక్షి అక్కడికి వస్తూ ఇలా అంటుంది, అది నేను చెప్తాను రాజు అసలు ఏం జరిగిందో అని అంటూ దగ్గరికి వస్తే రాజు అలా వింటూ ఉంటాడు. ఇక అప్పుడే రూప అలా చూస్తూ రాజుని చూస్తూ ఉంటుంది. విరూపాక్షి ఇలా అంటుంది, అది ఆ రోజు రూప చనిపోయిందని చెప్పి మనందరం అక్కడ బాధలో ఉంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అని అంటూ విరూపాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడు రాజు అలాగే షాకింగ్గా వింటూ ఉంటాడు. రూప చూస్తూ ఉంటుంది. విరూపాక్షి చెప్పేది ఇక్కడ వినిపించదు, కానీ విరూపాక్షి చెప్తూ ఉంటే ఇక్కడ సూర్యప్రతాప్ వచ్చి విని షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత చంద్ర, సుమ ఒకవైపు, అలాగే విజయాంబిక, దీపక్ అందరూ కూడా షాక్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు విరూపాక్షి చెప్పేది విని వాళ్ళలా షాక్ అవుతున్నారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో రూప ఎందుకు అలా మారింది, ఆ గెటప్ ఎందుకు వేసింది, అసలు చనిపోయిన రూప ఎలా బ్రతికొచ్చింది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుద్దాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.